చే అత్యధికముగా ప్రేమించబడు ఈ యొక్క ఆదివారపు ఉదయ కాలమున నేను యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మనము కీర్తనలు 44 గ్రంథ ధ్యానాలు మనము కొన్ని వారాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 9 భాగాలు అయిపోయినాయి. ఇది 10వ భాగము. అండ్ దేవుని చిత్తమైతే ఇది మనము ఈరోజు క్లోజ్ చేయడానికి మనం ట్రై చేద్దాము. మనము ఈరోజు వాక్య భాగము మనము ధ్యానించాల్సిన వాక్య భాగము 25, 26వ వచనాలు. 44వ కీర్తన 25, 26వ వచనము. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. సో ఇంతకంటే మనం లాస్ట్ సండే మనము 22 నుంచి 24వ వాక్య భాగము మనం ధ్యానం చేసుకున్నాము. 23, 24 మనం ధ్యానం చేసుకున్నాము. మనము మొత్తంగా 23 నుంచి 26 వచనాలు మనం ధ్యానం చేస్తే 23, 24, 25, 26 ఇవన్నిటిలో కూడా మనకి 23లో అవేక్ అండ్ రౌజ్, ఇంగ్లీష్లో చూసినట్టయితే అవేక్, వై ఆర్ యూ స్లీపింగ్ ఓ లార్డ్, rouse yourself and do not reject us forever. Awake and rouse, keywords చూస్తున్నాం. there is an imperatives. Imperatives ఏంటి అని అంటే imperative petitions. They are petitioning. ఏమి imperative అంటే it's a mandatory, essentially required. And what they are saying is, awake, why are you sleeping O Lord, rouse yourself and do not reject us forever. Awake and rouse అనేది keyword 23rd లో. And 26లో rise up and redeem. Rise up, come to our help and redeem us for the sake of your steadfast love. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్ము విమోచింపుము. సహాయము, విమోచన. 23లో మరి మేల్కొనుము, తర్వాత లెమ్ము, మేల్కొనుము, లెమ్ము. 26లో మరి సహాయము, విమోచన. దీస్ ఆర్ ద పెయిర్ ఆఫ్ ఇంపరేటివ్స్. మధ్యలో 24లో క్వశ్చనింగ్ చేస్తున్నారు. వై, ఎందుకు, ఏమని? మీరు నీ ముఖమును నువ్వు ఎట్లా మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నువ్వు ఎట్లా మరచిపోయి ఉన్నావు అన్న విషయం మనం లాస్ట్ సండే మనం ధ్యానం చేశాము. ఎట్లా దేవుడు మరచిపోతాడా? ఒక తల్లి తన బిడ్డనైనా మరుస్తుందేమో, కానీ నేను మాత్రము నేను మిమ్మల్ని నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములన్నీ నాకు తెలిసే ఉన్నవి అని మనము క్రిందటి వారంలో మనము చాలా డీటెయిల్గా మనము దీని గురించి మనము ధ్యానం చేశాము. సో దేవుడు మరచిపోతాడా? నిన్ను ఎన్నడూను విడవను ఎడబాయను అన్న దేవుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి ఏమంటున్నారంటే, నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు. ఇంకొక మీనింగ్గా కూడా మరి లెమ్ము, మేల్కొనుము అని అంటే నిద్రిస్తున్నావా అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. నీవేళ నిద్రిస్తున్నావు. నిద్రించడానికి కూడా నిద్రించే విషయంలో కూడా మరి అక్కడ మొదటి రాజులలో ఏలియా ఆ యొక్క ఐడల్స్ని ఏ విధంగా, విగ్రహాలను ఏ విధంగానైతే అపహాస్యం చేశాడో, వీరు ఇంకా ధ్యానించుచున్నారేమో, వీరు ఇంకా నిద్రపోచున్నారేమో, లేపండి అని, మీ విగ్రహాలను లేపండి అని ఏలియా వాళ్ళని ఎట్లయితే అపహాస్యం చేశాడో, మరి ఇక్కడ కూడా మరి ఈ సంఘము, హతసాక్షి సంఘము ఇక్కడ కూడా దేవునికి ప్రార్థన చేసుకుంటూ మేల్కొనుము అని అంటున్నారు. మరి 9వ వచనంలో నుంచి 16వ వచనం వరకు ఎంతగా దేవుని పట్ల ఎంత దిగ్భ్రాంతి చెంది ఉన్నారు. ఏంటి అయితే, ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడావు, నీవు మమ్మల్ని అవమానపరిచావు, మా సేనలతో నువ్వు రాలేదు, మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు, అధికమైన వెల చెప్పకే నీ ప్రజలు నువ్వే అమ్మి ఉన్నావు అని దేవుని మీద వాళ్ళ యొక్క నిజస్థితి, దిగ్భ్రాంతితో వాళ్ళ యొక్క బాధను వెళ్ళగక్కుంటుండగా, అక్కడ ఎంత దిగ్భ్రాంతితో దేవుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు. అవమానపరిచి ఉన్నాడు అంటే ఇన్సల్ట్ చేశాడు. ఎందుకంటే ఈ వాక్యములన్నీ గైకొన్న వాడికి ఆశీర్వదింపబడతాడు. మరి మేము ఈ వాక్యములన్నీ మేము గైకొన్నాము. 17వ వచనంలో చూస్తే, ఇదంతయు మా మీదకి వచ్చినట్టు మేము నిన్ను
మేము నిన్ను మర్చిపోలేదు అంటున్నారు, మేము మీ నిబంధన మీరలేదు అని అంటున్నారు. మేమైతే నీ వాక్యం గైకొన్నాము ఈ విషయంలో, మరి నీ యొక్క ఆశీర్వాదములు ఎక్కడున్నవి, ఎందుకు మేల్కొన్నావు? గాడ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ అ మిస్టీరియస్ వే అండ్ దే డోంట్ నో వై గాడ్ ఈజ్ బిహేవింగ్ లైక్ దిస్. ఎక్స్పెక్టేషన్ ఏంటిది అని అంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించకపోయినా కనీసము శత్రుముఖ నుంచి అన్బిలీవర్స్ ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ నోరులైనా మూయించి మమ్మల్ని ఆదుకుంటాడేమో అన్న ఆలోచనతో వాళ్ళు ఇక్కడ ఎంతోగానో వాళ్ళు బాధపడుతున్నారు. 25వ వచనంకి వచ్చినట్లయితే, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. ఎంతగా బాధపడుతున్నారు అని అంటే, వారి ప్రాణము నేలకు కృంగి ఉన్నది అంటే ఎంతగా, వారి ప్రాణము నేలకు కృంగి ఉన్నది అని అంటే మనం ఫిజికల్ రూపంలో తీసుకోవాలా, లేకపోతే అది అలెగారికల్ మెటఫారికల్ రూపంలో తీసుకోవాలా అనే విషయం మనం ఆలోచిస్తే, ఇక్కడ మరి ఏ విధంగా తీసుకున్నా మా ప్రాణము నేలకు కృంగి ఉన్నదంటే, ఒకరు ఇంకొకరికి కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే మోకాళ్ళ మీద నిలబడి అయ్యా అని వాళ్ళు వేడుకుంటారు. లైక్ వి సీ ఇన్ ద కేస్ ఆఫ్ రిచ్ యంగ్ రూలర్ విషయంలో, ఆ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి ఒకటేసారి పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఒకటేసారి మోకాళ్ళ మీద పడిపోయి బోధకుడా అని అన్నాడు. కానీ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ మోకాళ్ళు వంచి నమస్కరించడం కంటే ఇంకా ఎక్కువగా హ్యూమిలియేషన్ ఏంటిది అని అంటే, మొత్తం నీ సాష్టాంగ నమస్కారం చేసినట్లయితే కదా. ఇంకొక పాసిబుల్ హ్యూమిలియేషన్, ఇంకా హంబల్గా ఉండటం అంటే మోకాళ్ళ మీదనే కాదు, నువ్వు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఎట్లా నీ తల, దీన్ని ఏమంటాం మనము, ఈ భాగము ఫోర్ హెడ్, అదే తెలుగులో ఏమంటాం, నుదిటి భాగము భూమికి ఆనాలి. నా నుదిటి భాగము భూమికి ఆనాలి, నా కడుపు నేలకు ఆనాలి, నా మోకాళ్ళు నేలకు ఆనాలి, నా పాదములు కూడా నేలకు ఆనాలి. పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నారు. కానీ ఇది ఫిజికల్గా తీసుకుందామంటే ఫిజికల్గా తీసుకోవచ్చు, కానీ మనందరి విషయంలో కూడా మరి ఫిజికల్గా అట్లా సాష్టాంగా పడి ఉన్నా కానీ స్పిరిచువల్గా మన మార్గము తప్పే పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు ఫిజికల్గా అయినా ఆత్మీయంగా అయినా వీళ్ళు ఇక్కడ 17వ వచనంలో ఏమంటున్నారంటే, మేము నిన్ను మరువలేదు, మీ దేవా నువ్వు నన్ను మర్చావేమో కానీ నేను నిన్ను మరువట్లేదు అని 17వ వచనంలో చెప్తున్నారు. 17వ వచనం, నేను నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి మేము మీకు ద్రోహము చేయలేదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఫిజికల్గా అయినా ఆత్మీయంగా అయినా అలెగారికల్గా తీసుకున్నా, నువ్వు ఏ విధంగా తీసుకున్నా, ఈ హతసాక్షి సంఘము పూర్తిగా ఆపాద మస్తకము దేవునికి అంకితం, తన్ను తాను అంకితం చేసుకుంటుంది. దేవుడు సహాయం చేయకపోయినా కూడా, దేవుడు మౌనంగా ఉన్నా కూడా, ఎదుటి శత్రుమూక నుంచి వచ్చే బాధను సహిస్తూ నేలకు, ఇక్కడ ఏమనుంది, నీవు మన 19వ వచనంలో, నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు అంటే మమ్మల్ని చంపేస్తున్నావు. అందుకే నెక్స్ట్ వచనం 22వ వచనంలో, దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఇక్కడ దేనికి ఈ వధ, దేనికి? వాళ్ళు వ్యక్తిగతంగా పాపం చేశారు కాబట్టి వాళ్ళు వధకు సిద్ధపడ్డారా? వాళ్ళు కష్టాల పాలయ్యారా వ్యక్తిగతంగా పాపం చేయడం బట్టి? అలా కాదు. వాళ్ళు వ్యక్తిగతంగా ఏ పాపము చేయలేదు, పాప సహితులే, వాళ్ళు పాప రహితులు కాదు, వాళ్ళు పాప సహితులే. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేశారు. కానీ ఈ విషయంలో మాత్రము మేము నీ నిబంధన మీరలేదు, నీకు ద్రోహం చేయలేదు, నిన్ను మరువలేదు అని యథాస్థితిగా దేవునికి విధేయతతో, నమ్మకముతో, విశ్వాసముతో, అచంచలమైన విశ్వాసముతో వాళ్ళు ఇక్కడ ఉండగా, ఇక్కడ మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది అని అంటే, వాళ్ళు ఇంకా నీ సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిన తర్వాత ఇంకా అంతకంటే తగ్గింపు ఇంకా ఏముంటుంది? ఆ మనిషిని పూర్తిగా, భూమికి అంటుకున్న మనిషిని పూర్తిగా పైనుంచి ఏదన్నా వచ్చి క్రష్ చేసి చనిపోవడమే, ఇంకేం లేదు. ఇంకా
అది కూడా మేము చనిపోయామని చెప్తా ఉన్నారు. మొత్తం సాష్టంగా నమస్కారం చేసి దేవునికి సాగిలపడి పైన ఎంత వేదన అయితే అనుభవించారు, ఎంత దిగ్భ్రాంతితో నువ్వు వాళ్ళని అవమానించిన దేవుడినే విడవకుండా, వాళ్ళని అబాండన్ చేసిన దేవుడినే విడవకుండా విధేయతతో కొనసాగుతూ ఉన్నారు. ఉగ్రత చూపించే దేవుని మీదనే ఇంకా దేవునికి ప్రార్థన ఇంకనూ కొనసాగుతున్నారు, దేవుని వెంబడిస్తూ ఉన్నారు. భిన్నంగా వీటన్నిటిలో కూడా 44వ కీర్తన మరలా చెప్తున్నాను, ఇది భిన్నమైన కీర్తనగా ఉన్నది. ఎందుకంటే అందరూ పాపము చేసి కష్టాలు తెచ్చుకొని దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ విషయంలో వీళ్ళు నిబంధన మీరకున్నా, ద్రోహం చేయకున్నా కానీ దేవుని ఉగ్రత వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇది మిస్టరీగా ఉంది, వాళ్ళకి ఎందుకో తెలియట్లేదు. అందుకే 24వ వచనంలో ఏల మరుగుపరిచి ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఏలా మరచి ఉన్నావు, నిన్ను ఏలా మరుగుపరిచి ఉన్నావు, మా బాధ చూడట్లేదా అని పేతురు కూడా అక్కడ మార్కు 4వ అధ్యాయంలో 38 వచనంలో చూసినట్టు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మేము నశించిపోతూ ఉన్నాం, మేము నశించిపోతూ ఉంటే చూస్తా ఊరుకుంటావా? ఇట్లాగే మీకు చింత లేదా అని పేతురు మరి అక్కడ దోణిలో మరి ఎంతో గాలి దుమారము వచ్చినప్పుడు మరి శిష్యులు భయపడి అక్కడ అన్నప్పుడు మరి వాళ్ళు అక్కడ యేసు ప్రభువు వారికి అక్కడ ఉత్తరం ఇచ్చాడు. కానీ 44వ గ్రంథంలో వాళ్ళకి ఇంకా దేవుడు ఉత్తరము ఇవ్వటం లేదు, ఇంకా దేవుడు వాళ్ళకి జవాబు ఇవ్వట్లేదు. అది అక్కడ యోనా పరిస్థితిలో చూసినప్పుడు కూడా మరి అక్కడికి వెళ్ళి నినేవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర తీరం అంతా కూడా ఏంటి అలలతోటి, గాలి దుమారంతో, అక్కడ అలలతోటి సముద్రం ఉప్పొంగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి ఓడ నావికుడు యోనా దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఏమన్నాడు? అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అని అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు నిద్రపోవట్లేదు. ఇక్కడ వీళ్ళు నిద్రపోకుండా దేవుడు నిద్రపోతున్నాడా, మేల్కొనుము దేవా అని క్వైట్ ఆపోజిట్గా ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు నిద్రపోతున్నారా, మేల్కొనుము దేవా అని అంటే దేవుడు నిద్రపోవటంలో యొక్క మరి అందులో ఉన్న అర్థం ఏంటో కూడా మనం తీసుకున్నాం కదా లాస్ట్ సండే. ఏమని మనము అర్థం చేసుకున్నాం? దేవుడు నిద్రపోతాడా? నేను ఎప్పటికీ విడవను ఎడబాయను అని మనం ఎన్నో వాక్యాలు చూసాము కదా. మరి దేవుడు నిద్రపోతాడు. మరి ఇక్కడ దేవుడు నిద్రపోవడం అంటే ఏంటి? నిద్రపోవడం అంటే ఒక విధంగా నాట్ రెస్పాండింగ్, మౌనంగా ఉండటం. గాడ్ ఈస్ చూసింగ్ నాట్ టు రెస్పాండ్ హియర్. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించినట్లయితే, ఇంకొక కోణంలో నుంచి కూడా ఆలోచించినట్లయితే ఈ నిద్రపోవడం అనేది మనము మరణానికి సాదృశ్యంగా కూడా ఉన్నది అని చెప్పుకున్నాం కదా. మరణానికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఎక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఈ యొక్క టెంపుల్ని కూలగొట్టండి, డిస్ట్రాయ్ దిస్ టెంపుల్ అండ్ ఐ విల్ రైజ్ ఇట్ అప్ ఇన్ 3 days. దీనికి ఇది ఫిజికల్గానా స్పిరిచువల్గానా జరిగింది? స్పిరిచువల్గానే జరిగింది కదా. అది ఏంటి? ఇది ఏ విధంగా సాకారమైంది? ఇది ఏ విధంగా నిజమైంది? యేసు ప్రభువు వారు చనిపోవడం అంటే నిద్రించి చనిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు. ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? వేక్, వై ఆర్ యూ స్లీపింగ్ ఓ లార్డ్. కాబట్టి ఈ 44వ కీర్తనల యొక్క ఆక్రందన, 44 కీర్తనల యొక్క ఆవేదన, వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి?
క్రీస్తు యొక్క మరణము పునరుత్థానములే దీనికి పరిష్కారము. ఇది ఈరోజు ఇక్కడ నెరవేరలేదు, వీళ్ళ లైఫ్ టైంలో కూడా నెరవేరలేదు. ఇది ఎక్కడ నెరవేరింది? దీనికి పరిష్కారం ఎక్కడ దొరికిందంటే క్రీస్తు మరణ పునరుత్థానములోనే ఇది పరిష్కారం దొరికింది. క్రీస్తు నిద్రించాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నప్పుడు ఇక్కడ 44వ కీర్తనలో వీళ్ళు పొందిన బాధ కంటే మరి ఎన్నో రెట్లు ఎక్కువ బాధ క్రీస్తు వారు సిలువ మీద పొందారు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడచితివి, ఇక్కడ వీళ్ళు కూడా మమ్మల్ని ఎందుకు విడనాడావు అనని. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. క్రీస్తు వారు కూడా సిలువ మీద అంగలార్చారు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, ఏలి ఏలి లామా సబాక్తనాయ్. మరి అట్లా విడిచి అట్లా బాధపడి తను చనిపోయి, అంటే నిద్రించి చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేవలేరు కదా. డెస్ట్రాయ్ దిస్ టెంపుల్ అండ్ ఐ విల్ రైజ్ ఇట్ అప్ ఇన్ ద లాస్ట్ డే. డెస్ట్రాయ్ దిస్ టెంపుల్ అంటే ఏంటి? ఆయన శరీరం అంటే ఏంటి? సంఘము. ఈ చేతులతో కట్టే ఈ యొక్క ఈ గుడిలో మొత్తము వాణిజ్యము, బిజినెస్ పరంగా ఏవేవో జరుగుతున్నాయి. నా తండ్రికి హేయమైనది ఏదో ఈ ఆలయంలో జరుగుతుంది, దీన్ని పడగొట్టేసేయి, నేను నా సంఘాన్ని నేను లేపుతాను అని చెప్పి ఐ విల్ రైజ్ ఇట్ అప్. చనిపోయింది క్రీస్తు వారు అంటే అక్కడ నిద్రించుచున్నాడు. ఆ 3 రోజులలో తర్వాత క్రీస్తు వారు తన్ను తానే ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్, నేనే జీవమును పునరుత్థానమును అని చెప్పుకున్నవాడు. కాబట్టి మరణాన్ని దిగమింగి మరి అక్కడ కొరింథీయులో కూడా ఓ మృత్యువా నీ 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 ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయము ఎక్కడా అన్న విషయము అక్కడ మనం చూస్తాం. ఆ పునరుద్ధానంలోను మరణంలోను, క్రీస్తు యొక్క మరణంలోను క్రీస్తు యొక్క పునరుద్ధానంలోను రెండింటిలోనూ ఇక్కడ కూడా వీళ్లకు నేలకు కృంగి ఉన్నది అన్న విషయంలో వీళ్ళు కూడా చనిపోయారు. వీళ్ళ లైఫ్ టైంలో కూడా వీళ్ళకు పరిష్కారం దొరకలేదు. వీళ్ళు వాగ్దాన ఫలము అనుభవించక, దేవుని నుంచి ప్రత్యుత్తరము లేక, రంపములతో కోయబడి, కొండలలో గుహలలో తలక్రిందులుగా సిలువ వేయబడి, అన్ని విధాలుగా వీళ్ళు సఫర్ అవుతూ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అయినా దేవుని యొక్క సహాయము లేకున్నా కూడా మరి వీరు ఇంకా ముందుకెళ్ళారు. మా శరీరము మరి మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, తర్వాత మా శరీరము నేలకు మరి పట్టి ఉన్నది అన్న విషయము. ఇదే కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం చూస్తారా? కీర్తనలు 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నీవు నన్ను ఎవరు పడవేశారు? తనకై తాను పడ్డాడా? నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. Thou hast brought me into the dust of the death. It's an extreme distress and danger. It's an extreme humiliation, extreme distress and danger. And ఇదే సో ఇప్పుడు మనము ఇది మరణముగా మనము తీసుకుంటే మరి పునరుత్థానం ఏమిటి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ వచనము చూడండి. 6వ వచనము 23 నుంచి 23వ వచనము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 15:6. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు 1 కొరింథీయులు 15:6. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. పునరుద్ధానుడై ఎవరికి కనబడ్డాడు అక్కడ? ఇక్కడ మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది అని అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడ ప్రభువా మేల్కొనుము, 23లో మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు అని అంటే ఇక్కడ సంఘము, హతసాక్షి సంఘమును బాగా తెలుసు దేవుడు నిద్రపోవట్లేదు అని. మరి ఇది ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు. అన్బిలీవర్స్ ఎవరైతే దేవుని విశ్వాసం చేయట్లేదో, అన్బిలీవర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ దేవుడు నిద్రిస్తూ ఉన్నాడు, చనిపోయాడు, వీళ్ళకి ఇంకా సహాయం రాదు, కాబట్టి వీళ్ళని నేను ఇట్లాగే పర్సిక్యూట్ చేస్తా, ఇట్లాగే హింసిస్తా, ఇట్లాగే బాధ పెడతా అని అన్బిలీవర్స్ అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ హతసాక్షి సంఘము ఏమని చెప్తుంది అని అంటే, హతసాక్షి సంఘం ఏమని చెప్తుందంటే మా కోసం అయితే కాదు కానీ అన్బిలీవర్స్ కోసమైనా మీరు
మీరు మాకు సహాయానికి రమ్ము అని చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తు మరణించి శిలువ మీద మరణించి మరల లేచినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 500 మందికి కనబడ్డారు. అక్కడ అన్యులు కూడా ఉన్నారు, యూదులు అన్యులు అందరూ చూశారు. క్రీస్తు యొక్క పునరుత్థానమును అందరూ చూశారు. ఇక్కడ 44వ కీర్తనలో ఏదైతే జరగాలని వారు ఆశపడ్డారో అది ఎక్కడ ఫుల్ఫిల్మెంట్ అయింది అంటే క్రీస్తు యొక్క పునరుత్థానంలో ఫుల్ఫిల్మెంట్ అయింది. ఓకే, అట్లాగే 1 కొరింథీయులు 15వ అధ్యాయం 20వ వచనం, 20 నుంచి 23వ వచనం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతురో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ వీళ్ళు 44వ కీర్తనలో ఏ విషయంలోనైతే పూర్తిగా నేలకు అంటి ఉన్నారు అని, మేము చావు మరణం గుండా వెళతా ఉన్నాము అని అనేది, యేసుక్రీస్తు వారు అదే మరణం గుండా రుచి చూచి తర్వాత పునరుత్థానుడై తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, నిద్రించిన వారిలో యేసు మేల్కొన్నవాడు ఎవరు ఫస్ట్ ఏమైంది? 15వ అధ్యాయం 20వ వచనం, నిద్రించిన వారిలో మనుషుని ద్వారా మరణము వచ్చింది గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి నొందుదురో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. లేదు, నిద్రించిన వారిలో ఫస్ట్ క్రీస్తు. 15-20వ వచనము, ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, మేల్కొనుము అని అంటున్నాడు. కానీ నీవేలా నిద్రించుచున్నావు? ఇక్కడ 44వ కీర్తనలో హతసాక్షి సంఘం యొక్క క్వశ్చన్ ఏంటి, వాళ్ళ పిటిషన్ ఏంటి, వాళ్ళ ప్రార్థన ఏంటి, నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు? అది ఎక్కడ నెరవేరింది? రోమా 8:36లో ద సైటేషన్ ఆఫ్ Psalm 44:22 ఇన్ Romans 8:26. ఇట్స్ రెలవెన్స్ అనేది మనం లాస్ట్ సండే అంతకుముందు సండే మనం మాట్లాడుకున్నాము. అక్కడ పౌలు కూడా రైట్, మేము వధింపబడే గొర్రెపిల్లలుగా మేము శ్రమలు నొందుచున్నాము. అక్కడ పౌలు కూడా ఏమంటాడు, మన వ్యక్తిగత సమస్యల వలన మన వ్యక్తిగత పాపముల కోసము మనము సఫర్ అవ్వట్లేదు. ఈ సంఘము దేనికోసం సఫర్ అవుతుంది? ఏ కారణము లేకుండా ఇక్కడ 44వ కీర్తనలో హతసాక్షి సంఘము సఫర్ అవుతుంది. ఏదైనా కారణం చెప్పగలరా ఈ హతసాక్షి సంఘము ఇక్కడ ఎందుకు సఫర్ అవుతుందో? హతసాక్షి సంఘం ఏమనుందంటే, నీ నిబంధన మీరలేదు, నిన్ను మరచిపోలేదు, నీకు ద్రోహం చేయలేదు అని చెప్పినాక ఎందుకు సఫర్ అవుతున్నారు ఇక్కడ హతసాక్షి సంఘము? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్రీస్తు శిలువ మీద, పాపరహితుడైన క్రీస్తు శిలువ మీద చనిపోయాడు ఏ కారణం లేకుండా. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ముందు మౌనంగా ఉండనట్లు యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా ఉన్నారు. ఎవరైనా ఏదైనా కారణం చెప్పగలరా? అక్కడ వ్యక్తిగత పాపము క్రీస్తుది లేదు, ఇక్కడ వ్యక్తిగత పాపము సంఘముది లేదు. తర్వాత రోమా 8లో సంఘము భవిష్యత్తులో రాబోయే గ్రో అయ్యే సంఘము కూడా ఏమిటి? రోమా 8:36 చూస్తారా? రోమా 8:36, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము అని పౌలు అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు కూడా మరణము గుండానే వెళతా ఉన్నారు. ఏంటిది ఈ మరణము గుండా? ఏంటి? క్రీస్తును నమ్ముకున్నందుకు బయటి వాళ్ళ నుంచి వాళ్ళు ఫేస్ చేసే పర్సిక్యూషన్, హింస. ఈరోజు మనం కూడా సువార్త ప్రకటన చేసినప్పుడు ఏ సండే అయినా మన మీదకి ఎవరైనా కొట్టడానికి రావచ్చు. మనము తిరుగుతామా? మనము తిరగలేము, మనం తిరగకూడదు. మనము సాక్షిగా ఉండాలి, సాక్షి అయిన జీవితం, హతసాక్షులుగా ఉండాలి అని నేర్పించేదే 44వ కీర్తన. దేవుడు నీకు సహాయం
చేయకున్నా స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే మరి దేవుడు ఏమి చేయలేదు. ఇది కూడా మనం ఇంతకుముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేశాము. మరి అక్కడ మరి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న క్రీస్తు వారు లేచి నిలబడ్డాడు, కానీ స్టెఫెను మాత్రం సహాయం చేయలేదు. ఎందుకంటే దట్ వాస్ ద పర్పస్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ డిజైన్ ఫర్ స్టెఫెన్. అండ్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సౌల్ అనబడిన సంఘమును హింస పెట్టే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ 25వ వచనంలో 44వ కీర్తన 25లో మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది అన్న విషయంలో మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. హతసాక్షి సంఘం మరణం గుండా వెళ్తుంది. క్రీస్తు వారు కూడా మరణము గుండా వెళ్ళి ఆయన నిద్రించి 3 రోజులలో పునరుద్ధానుడై అందరికీ కనబడి అన్యులు కూడా ఎవరైతే యూదులైతే ఏమి అన్యులైతే ఏమి ఎవరెవరైతే క్రీస్తును చంపారో వారందరూ కూడా పునరుద్ధానుడైన వాడిని లేచి ఉండడము చూశారు. మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు మేల్కొనుము అన్న దానికి ఆన్సర్ ఎక్కడొచ్చింది అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానములో అది ఆన్సర్ పరిష్కారము వచ్చింది, నెరవేరింది. ఇప్పుడు అవర్ సోల్ ఇస్ బౌడ్ డౌన్ టు ద డస్ట్. ఓకే, ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేయాలి. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. నేలకు అంటే ఏమిటి? నేలకు కృంగి ఉన్నది అంటే ఇట్ ఇస్ బౌ డౌన్ టు ద డస్ట్. ఇట్స్ అ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమిలియేషన్. It's a highest form of piety and humiliation. Then where is it bowed? It is bowed down in the dust. మన్నులో, పూర్తిగా వాళ్ళు మన్నులోనే కప్పబడి ఉన్నారు. మరి మేము చనిపోతే దావీదు ఏమంటాడు? ఎవరు స్తుతిస్తారు నిన్ను? ఈ మన్ను నిన్ను స్తుతిస్తుందా? ఈ మన్ను నిన్ను స్తుతిస్తుందా? మరి ఇప్పుడు వీళ్ళు మన్నులోనే ఉన్నారు, డస్ట్లో ఉన్నారు, ధూళిలో ఉన్నారు. ఈ డస్ట్ అంటే ఏం అర్థం చేసుకోవాలి మనము? ఈ డస్ట్ బైబిల్ వాక్యంలో ఈ డస్ట్ని ఎవరిని ఉద్దేశించి రాయబడింది? ఏమైనా వాక్యములు ఉన్నాయా? డస్ట్ అంటే ఏమనుకుంటున్నావు? పాతాళంలో ఉన్న వారిని స్తుతించిన అంటే మరణించిన వాళ్ళు నిన్ను ఎట్లా స్తుతిస్తారు అనేది అక్కడ ఉంది, రైట్? మరణించిన కాబట్టి ఈ మరణం నుంచి మమ్మల్ని ఈ మరణంలో ఉన్న మాకు సహాయానికి రమ్ము అని వాళ్ళు వేడుకుంటున్నారు. అయితే వాళ్ళ మరణంలో ఏమీ అవ్వలేదు, కానీ క్రీస్తు మరణంలో వాళ్ళకి విజయం వచ్చింది. అది మనం గమనించాలి. క్రీస్తు మరణ పునరుద్ధానంలో హతసాక్షి సంఘమునకు విజయము వస్తుంది. వాళ్ళ కాలంలో ఆ విజయం చూడకపోవచ్చు, పాత నిబంధన కాలంలో ఆ విజయం వాళ్ళు చూడలేదు. విజయం చూసిన తర్వాత పౌలు మనకై రాస్తున్నాడంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు క్రీస్తును ముందుకు చూస్తున్నారు సిలువకు. కొత్త నిబంధన కాలంలో మనము వెనక్కి చూస్తున్నాం, సిలువకు వెనక్కి చూస్తూ ఉన్నాం. ఓకే, సో పాత నిబంధనల కాలంలో కంటే మనకు ఇంకా శ్రేష్టమైనది, మనకెంతో మేలు అనుగ్రహించబడింది, వాక్యం అనుగ్రహించబడడం ద్వారా. ఎందుకంటే మనకు అన్నీ అర్థమవుతున్నాయి. పాత నిబంధనలో వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు అక్కడ వాళ్ళకి. ఇక్కడ పౌలు మనకు చెప్తా ఉన్నాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఈ డస్ట్ గురించి ఏమనుకుంటున్నారు? ఈ డస్ట్ ఏమవుతుంది? గాలి వస్తే డస్ట్ ఏమవుతుంది? లేచిపోతుంది. అంటే గాలి చెదరగొట్టు పొట్టు వలే నుందురు. ఈ గాలి చెదరగొట్టు పొట్టు అని అంటే ఇది ఎక్కడుంది వాక్యము? కీర్తనలో మొదటి కీర్తనలో ఉంది. మొదటి కీర్తనలో ఈ గాలి చెదరగొట్టు పొట్టును ఎవరి గురించి రాయబడింది? దుష్టుడి కోసం రాయబడింది. కాబట్టి ఈ డస్ట్ అంటే ఎవరు? దుష్టుడికి. ఈ గాలులో మేము నేలకు కృంగి ఉన్నాము అని అంటే మేము ఈ దుష్టుడి కింద మేము హింస పెట్టబడుచున్నాము. దుష్టులు మమ్మల్ని హింసిస్తున్నారు, శత్రుముఖం మమ్మల్ని హింసిస్తూ ఉంది. వీఆర్ పర్సిక్యూటెడ్ బై దిస్ డస్ట్. డస్ట్ అంటే యాక్చువల్ మన్ను కాకపోవచ్చు, ఆ శత్రు మూకనంతా కలిపి వాళ్ళు డస్ట్ అని చెప్తా ఉన్నారు. శత్రు మూకను, దేవుని నమ్మని శత్రు మూకనంతా కూడా ఒక డస్ట్గా పెడితే, ఎందుకు ఏ వాక్యం బట్టి చెప్తాను నేను? అది మొదటి కీర్తనలు బట్టి నేను చెప్తా. గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉందురు, వారు దేవుని న్యాయసభలో వాళ్ళు నిలువరు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చంపివేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు. వీఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ షేమ్, ప్లీజ్ హెల్ప్ అస్ అని అక్కడ అని అంటున్నారు. మరి నీకు దేవుడు సహాయం చేసినప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవుడు సహాయం చేయనప్పుడు కూడా ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడు?
ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఇన్ టైమ్స్ ఆఫ్ వెన్ గాడ్, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు కీర్తనకారుడు ఏమన్నాడంటే, కీర్తనలు 43:8 చూస్తారా? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. కీర్తనలు 63వ కీర్తన 8వ వాక్యము చూస్తే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. మై సోల్ క్లింగ్స్ టు గాడ్. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. మరి కొంచెం పైకి చదివితే 63 కదా, 63:8 కొంచెము 7వ వచనంలో చూడండి. నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నువ్వు నాకు సహాయం చేసినప్పుడు నేను నీకు అంటుకొని వెంబడిస్తున్నా. వింటున్నారా? నువ్వు నాకు సహాయం చేసినప్పుడు నేను నిన్ను అంటుకొని వెంబడిస్తున్నా. నువ్వు మౌనిగా ఉండి నువ్వు నాకు సహాయం చేయనప్పుడు కూడా నేను నిన్నే అంటుకొని ఉన్నాను, నిన్నే అంటుకొని వెంబడిస్తున్నాను, కొనసాగుతున్నాను, ఇంకను కొనసాగుతున్నాను అన్న విషయము మనము గమనించాలి. మరి ఇక్కడ మరి కడుపు, మా శరీరము నేలకు పట్టి ఉన్నది. ఇంగ్లీష్లో చూస్తే ఏమనుంది? ఇంగ్లీష్లో చదువుతారా? ఇంగ్లీష్లో ఏమనుంది? ఇంగ్లీష్లో ఏమనుంది? For our soul is bowed down to the dust and our belly clings to the ground. Our belly అని ఉంది, అవునా? ఇంగ్లీష్లో బెల్లీ అంటే పొట్ట, ఉదరము, పొట్ట, కడుపు. అవర్ బెల్లీ, నీ కడుపు, వాళ్ళ కడుపు మన్నుకు తాకుచున్నది, భూమికి అంటుతుంది. అంతగా వాళ్ళు ఫిజికల్గా, భౌతికంగాను ఆత్మీయంగాను వాళ్ళు అంతగా కృంగిపోయారు. అయితే ఈ బెల్లి, ఈ కడుపు విషయం ఏమిటి? ఇదే కడుపు విషయం. ప్రాస్పరిటీలో ఉన్నవాళ్ళు, మంచి రోజుల్లో నీకు ఆహారము ప్లెజర్గా లగ్జరీస్లో ఉన్నప్పుడు నీ బెల్లి ఎంత బెల్లీగా, నీ బెల్లి గురించి ఏమని రాయబడింది అన్నప్పుడు అంటే, అవిశ్వాసులు అయితే ఏమంటారు? అవిశ్వాసుల విషయంలో వాక్యము ఏమని రాయబడి ఉంది? విశ్వాస విషయంలో ఏమని రాయబడి ఉంది? ఏమి తిందామా, ఎప్పుడు కూడా ఏమి తిందామా, ఏం కూర, ఈరోజు ఏం కూర, ఇంట్లో ఉప్పు కలవలేదు, అల్ల కారం లేదు, ఈరోజు ఏం తిందాము, రోజు పప్పేనా? సర్లేండి, ఊరికే నేను అంటున్నాను, జస్ట్ చాలా సీరియస్లో కొంచెం సైడ్ జస్ట్ లైటర్ నోట్కి తీసుకురావాలని. కానీ నిజంగానే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూస్తారా? ఫిలిప్పీలకు 3:19 అవిశ్వాసుల గురించి అక్కడ ఏమని రాయబడి ఉంది? అవిశ్వాసుల గురించి వారి కడుపే వారి దేవుడు అని రాయబడి ఉంది కదా, చూస్తారా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎక్కడైనా చూసుకోండమ్మా, ఫిలిపియన్స్ 3:19 ఎక్కడైనా బయట కార్పొరేట్ కల్చర్ ఎక్కడైనా చూడు, వెదర్ ఇట్ ఈస్ ఐటీ కంపెనీయా లేకపోతే పొలిటీషియన్సా, ఎక్కడైనా కానీ ఇవాళ పార్టీ చేసుకుందామంటే మందు, ఇది విందు, ఇవన్నీ ఉండాలి. అది బాగా తాగితే దాని వారం రోజుల తర్వాత నెక్స్ట్ డే అయినా కానీ మేము ఫుల్ ఎంజాయ్ చేసినాము రా, మేము బాగా ఎంజాయ్ చేసినాము, ఇన్ని బాటిల్స్ మన డైరెక్ట్ షాపే తీసుకొచ్చాము మా ఇంటికి, ఇన్ని బాటిల్స్, తర్వాత నాన్ వెజ్ అంటవా ఇదంటవా అన్నీ ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఇక్కడ తిన్నట్టు ఎక్కడ తినలేదు. ఇంకా ఇదే దానికి వారి కడుపే వారి దేవుడు, వాడి కడుపే. చదవండి సిస్టర్. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. వారు సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుచున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళ కడుపు నేలకు పట్టి ఉన్నది, వాళ్ళ శరీరము నేలకు పట్టి ఉన్నది. కానీ అక్కడైతే మాత్రం అవిశ్వాసులు అంటారు కదా, ఏదైనా భోజన విషయంలో నువ్వు డిసిప్లిన్ లేకపోతే యూ రియలీ నీడ్ టు చెక్ బ్యాక్. పచ్చడితోటి కూడా ఒక వారం రోజులు తినాల్సి వస్తుంది, రైట్? భోజనం. కానీ వీళ్ళు ఇక్కడ లగ్జరీగా లేరు, ఇక్కడ వీళ్ళు కష్టపడతా ఉన్నారు. ఈ బెల్లి ఇక్కడ వీళ్ళ బెల్లి ఏమవుతుందంటే నేలకు తాకి ఉన్నది అని చెప్పబడుతుంది. మరి ఇది
ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మనం కొంచెం మెడిటేట్ చేద్దాము. ఇప్పుడు రెవల్యూషన్స్ ప్రకటనల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చూస్తారా? అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను. ఆ చిన్న పుస్తకమును తీసుకొని అది నీ కడుపునకు చేదుగాను నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను. వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇక్కడ కూడా నీ కడుపు గురించి మాట్లాడుతూ ఉన్నది. నీ కడుపుకు చేదుగా ఉంటుంది, నీ నోటికి తీయగా ఉంటుంది. ఏంటి మధురంగా ఉన్నది, చేదుగా ఉన్నది? ఈ చిన్న పుస్తకము రెవల్యూషన్స్లో, ప్రకటనలో వీ హ్యావ్ అ వెరీ లాంగ్ దీన్ని డిస్కస్ చేయడానికి అంతకు ముందే ఆ యొక్క 7 సీల్స్ ఉంటాయి. ఒక్కొక్క చుట్ట విప్పుతూ ఉంటే ఆ దేవుడు వాళ్ళకి రెవల్యూషన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మాత్రము ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఎవరు యోహాను అడుగుతున్నాడు. దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదుగాను నీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని నాతో చెప్పాను. ఇది ఎక్కడ? 9. 10వ వచనంలో ఏమనుంది? అలాగూ ఆయన చేస్తే ఏమనుంది? అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను, కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. ఇక్కడ వీళ్ళు కూడా మా ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? అవర్ బెల్లీ క్లింగ్స్ టు ద గ్రౌండ్ అని ఉంది కదా. అవర్ బెల్లీ క్లింగ్స్ టు ద గ్రౌండ్ అంటే మా శరీరం నేలను పట్టి ఉన్నది. అంటే వాళ్ళు కూడా చేదు అనుభవము, మరణపు అనుభవం నుంచే వెళతా ఉన్నారు. ఇక్కడ నేను తిన్నప్పుడు ఏంటి, నోటికి తేనె వలె ఉంది, తర్వాత కడుపుకు చేదుగా ఉంది. అంటే ఏమర్థం చేసుకుంటున్నారు ఇక్కడ? ఎనీ గెస్? ఎనీ గెస్ అని నేను అడగలేను, ఎందుకంటే దిస్ ఇస్ దస్ సెడ్ ద లార్డ్, దిస్ ఇస్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్ అని నేను చెప్పాలి. సో మీ గెస్సెస్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు, ఎందుకంటే దిస్ ఇస్ ఇక్కడ వాక్యంకు మనము ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి. ఈ పుస్తకం నాకు ఇమ్మని అడగగా దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపునకు చేదుగాను నీ నోటికి తేనె వలెగాను మధురముగా ఉండనని నాతో చెప్పాను. సో ఇక్కడ మన తేనె వలె నీ నోటికి తేనె వలె ఉండేది ఏమిటి? కీర్తనలు 119 Psalm 119 verse 103 చదువుతారా? Thy word is sweet to my mouth. Your word వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. కీర్తనలు 19వ కీర్తన 10వ వచనం. 19వ కీర్తన 10వ వచనం. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నిన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితునగుదును. 19వ కీర్తన 10వ వచనం. అవి బంగారు కంటేను విస్తారమైన మేలి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనవి. ఆమేన్. దేవుని వాక్యం కదా. కీర్తనలో 119వ కీర్తన 11వ వచనం. Thy word have I hid in my heart that I might not sin against thee. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకున్నాను. సో అది నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నేను తిన్నప్పుడు అది జుంటి తేనె దారాల కంటే తీయగానున్నది వాక్యం అన్నది. అదే వాక్యము కడుపులోకి వెళ్ళినప్పుడు అంటే nobody eats the book just like that, physical pages. You just don't take the book and tear it and eat the physical pages in it. That is not what is meant there. ఇక్కడ కూడా సింబలైజేషన్, allegorical, సాదృశ్యంగా ఉన్నది. బుక్ని తినేయడం అంటే ఏమిటి? దానిలో ఉన్న కాంటెంట్స్ని అప్రాప్రియేట్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకొని దాని ప్రకారంగా జీవించాలి. అప్పుడు నువ్వు ఆ బుక్ని తిన్నట్టు. nobody eats pages of the book literally. Okay, it's a symbolical, it's a rhetorical or metaphorical.
సో ఆ పేజెస్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అసిమిలేట్ చేసుకోవాలి. అసిమిలేట్ చేసుకోవడం అంటే ఏంటి? డైజెస్ట్ చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. జీర్ణం ఎప్పుడైపోతుంది? నువ్వు వాక్య ప్రకారంగా నడిస్తే జీర్ణమైనట్టు, నీకు జీర్ణమైనట్టు. కానీ మాకు దేవుడు అని తెలుసు, కానీ వారి క్రియల ద్వారా దేవుడు అంటే ఎవరో ఎరగమన్నట్టు ఉన్నారు అని అంటే వాళ్ళు బుక్ తిన్నారా? తినలేదా? తినలేదు. ఎక్సెప్ట్ యూ డ్రింక్ మై వాట్? ఎక్సెప్ట్ యూ ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్. ఫిజికల్గానా, సింబాలికల్గానా? లార్డ్స్ టేబుల్ మనం ప్రతిసారి చేసేది ఏంటి? మనం అది సింబాలికల్గా, సాదృశ్యంగా ఉన్నవి అని చెప్తా ఉన్నాము. దట్ ఈస్ నాట్ అ లిటరల్ ఈటింగ్. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ లిటరల్ ఫ్లెష్ అండ్ లిటరల్ బ్లడ్, దెన్ యు ఆర్ నో బెటర్ దెన్ ఎ క్యానిబల్ కదా. అండ్ గాడ్ ఈస్ నాట్ టీచింగ్ క్యానిబలిజం. God is not teaching cannibalism there. So it's not a literal interpretation. We have to take it as a symbolical and metaphorical interpretation. ఇక్కడ ఇంకా తర్వాత ఇక్కడ మనం ఏం చెప్తాం? అయితే కడుపులోకి వెళ్ళాక చేదు అనుభవాలు ఏంటి? తిన్నప్పుడు మధురంగా ఉంది, కడుపులోకి పోయినాక చేదుగా ఉంటుందా? వాక్యము ఉండదా? ఉంటుందా? వినేటప్పుడు మధురంగా ఉంటుంది, నడిచేటప్పుడు ప్రాక్టికల్గా ఎదుర్కొనేటప్పుడు మాత్రం చేదుగా ఉంటుంది. కరెక్ట్. ఎట్లా? మన గచ్చ పొదల్లో కొన్ని విత్తనాలు వేశారు, రోడ్డెంబడి విత్తనాలు, మార్గము సైడ్ ఎంబడి విత్తనాలు వేశారు. తర్వాత ఆ విత్తనాలు అక్కడ నేల మీద పడిన విత్తనాలు కొంతవరకు మొలిచాయంట కదా. కొంతవరకు మొలిచిన తర్వాత ఏమైంది? ఆగిపోయింది కదా, గ్రోత్ ఆగిపోయింది, చనిపోయాయి. ఎందుకు చనిపోయాయి? ఎందుకు? కింద వేరు లేదు. రాతి నేల పడిన కొంతకాలం మొలుస్తాయి, అంటే నీళ్లున్నంత వరకు ఎంతో కొంతకాలం మొలుస్తాయి. మొలిచిన తర్వాత అక్కడ ఏమని రాయబడింది? దే గ్లాడ్లీ రిసీవ్ ద వర్డ్ అంట. అప్పుడు దే గ్లాడ్లీ రిసీవ్ ద వర్డ్. కానీ ఐహిక విచారముల చేత వారి యొక్క మనోభావాలు ఏంటి? ఈ లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ దిస్ లైఫ్, ఇవన్నీ కూడా వచ్చేసి ఆ విత్తనంని చోక్ చేసిన తర్వాత ఏమవుతుంది? అది ఆ చెట్టు అది ఎన్నుకున్నది చనిపోతుంది. ఎందుకు చనిపోయింది? వేరు లేదు. కానీ అంతటి వరకు అయితే దే గ్లాడ్లీ రిసీవ్ ద వర్డ్ అంట. బట్ లేటర్ దేర్ ఇస్ నో గ్రోత్. తర్వాత వాక్యము విని వదిలేసిన వాడు, ఆ వాక్యం ఎవరు తీసుకుంటారు? సాతాను తీసుకుంటున్నాడు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా క్రీస్తు వారు చెప్పేది ఏంటి? ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ దెన్ ఆర్ యీ మై డిసైపుల్స్ ఇన్ డీడ్. ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్, మీరు కొనసాగాలి, ఇంకను కొనసాగాలి అని క్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని కూడా మనం చూస్తాం, ఇంకను కొనసాగుతూ ఉన్నారు. మా దేవుడు మాకు ఆన్సర్ ఇవ్వకున్నా ప్రాబ్లం లేదు. దేవుడు మమ్మల్ని చంపేసిన యోబు లెక్క, ఆ ధనవంతుడు లాజరు దగ్గర ఉన్న విషయంలో లాజరు లెక్క ఎంత కష్టపడ్డారో. శాక్లాత్ వేసుకొని, యోబు కూడా శాక్లాత్ వేసుకొని, యోషియా తెలుసా? 8వ ఏటనే దేవుడు అతనికి మెత్తనైన హృదయం ఇచ్చాడు కదా. మనష్షే తర్వాత యోషియానే కదా. కానీ నీ యొక్క జనాంగాన్ని నేను చంపడానికి వస్తున్నా అంటే అంత మెత్తనైన హృదయము ఏం చేశాడు? యోషియా కూడా బూడిదిలో శాక్లాత్లో ఉండి రోధించాడు. యోషియా కూడా ఇగో ఇట్లా అక్కడ వాళ్ళు ఇక్కడ రోధిస్తూ ఉన్నారు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరం నేలకు పట్టి ఉన్నది. మరి ఈ కడుపులో వెళ్ళిన తర్వాత చేదుగా ఎందుకు ఉంటుంది అని అంటే, ఫస్ట్ రక్షణ పొందడానికి నువ్వు ఫస్ట్ టైం గాస్పెల్ వినగానే రక్షణ పొందినప్పుడు నీకు రక్షణ ఆనందము ఉంటుంది, రైట్? ఉంది. ఎందుకు ఉంది? అప్పుడు ఎందుకు బాగా హ్యాపీగా ఉంటావు అప్పుడు. దాని తర్వాత అదే హ్యాపీనెస్ ఎందుకు ఉండదు? నేను మాట్లాడే అనుభవాలు ఇది కరెక్టేనా కాదా? నువ్వు అప్పటిదాకా నువ్వు అన్యుడిగా ఉండి, అవిశ్వాసీయుడిగా ఉండి ఫస్ట్ బ్యాప్టిజం తీసుకున్న రోజు, అప్పుడు ఆ రోజు నీకు ఎందుకు హ్యాపీనెస్? ఎందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు? దేని నుంచి రక్షింపబడ్డావు? నరకము నుండి రక్షింపబడ్డావు కాబట్టి నీకు ఆనందంగా ఉంది.
దాని తర్వాత నువ్వు వాక్యం చదివే కొద్దీ, నువ్వు ఎదిగే కొద్దీ ఏమైందంటే, అరే బాబు, నేను ఆనందించాల్సింది నరకం నుంచి రక్షింపబడితే ఆనందించాల్సింది కాదు, మరి ఎందులో నుంచి రక్షింపబడాలి? నా పాపము నుంచి నేను రక్షింపబడితే అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ మార్టిఫికేషన్. రైట్, 1 Corinthians 9:21, నేను ఒక గాలిని కొట్టువలే వాని వలె కాదు, కాబట్టి నేను ఇతరులకు చెప్పినప్పుడు నేను నాశనం కాకుండా ఉండేటట్లు నా శరీరమును నేను నలగగొట్టుచున్నాను. ఇక్కడ కూడా వీళ్ళు నలగగొట్టబడి ఉన్నారు దేవునిచే. ఇక్కడ పౌలు నలగగొట్టుచున్నాను అని అన్నా, దేవుని ఆత్మ అతనిలో ఉంది కాబట్టి పౌలు కూడా దేవునిచే నలగగొట్టబడ్డాడు. మనము కూడా మన శరీరానుసారముగా వెళ్ళకూడదు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఎన్ని సంవత్సరములకైనా నీతో పాటు వచ్చే శత్రువు ఏమిటి? నీతో పాటు వచ్చే నీ శత్రువు ఏమిటి? చనిపోయేదాకా నీతో పాటు ఉండే నీ శత్రువు ఏమిటి? నీలో ఉన్న సముద్రం అంతటి భ్రష్టత్వము అది నీతోనే ఉంటుంది. ఆ కష్టాలు వచ్చినప్పుడు దేవుని వదిలేయని చెప్తుంది. లేకపోతే వేరే బ్రదర్స్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆ బ్రదర్ని వదిలేయనని చెప్తుంది, ఆ సిస్టర్ని వదిలేయనని చెప్తుంది, ఒక కరెక్షన్స్ వద్దు అని అంటుంది, లగ్జరీ కావాలంటది, వారి కడుపే వారికి దేవుడు అన్నట్టుగా అటు లాగుతుంది. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటాను అని అంటున్నాడు. మనము కూడా అదే త్రోవలో మనం వెళ్ళాలి, మన శరీరాన్ని నలగగొట్టుకోవాలి. మార్టిఫికేషన్ అండ్ వివిఫికేషన్ ఆర్ ది ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్. మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ అండ్ వివిఫికేషన్ ఆఫ్ ద లైఫ్ ఆర్ ఆల్వేస్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ ద క్రిస్టియన్. అవే వాళ్ళ యొక్క అష్యూరెన్స్. వాళ్ళు ఇక్కడ దేవుడు వాళ్ళకి సహాయం చేయకున్నా కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఉంది. ఈరోజు చాలామందికి మనకి అష్యూరెన్స్ లేదు, సిస్టర్ అష్యూరెన్స్ లేదు, అష్యూరెన్స్ కావాలంటే ఏం చేయాలి అంటారు కదా. ఇక్కడ వీళ్ళకి అష్యూరెన్స్ ఉండి బాధపడుతున్నారు, దేవుడు మాకు సహాయం చేయట్లేదు అని. వీళ్ళకి అష్యూరెన్స్ ఉంది. ఎట్లా చెప్తాను? ఎందుకంటే వీళ్ళు దేవుని మార్గము మీరలేదు, నిబంధన మీరలేదు, దేవునికి ద్రోహం చేయలేదు అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి అష్యూరెన్స్ ఉండి కూడా బాధపడుతున్నారు. మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే, మనకు అష్యూరెన్స్ ఉండట్లేదు. ఎందుకంటే మన వ్యక్తిగత పాపాలే మనల్ని ఘోషిస్తున్నాయి, మనకు వ్యతిరేకంగా ఘోషిస్తున్నాయి. నువ్వు తప్పు చేసావు, అనుదినము మనము పశ్చాత్తాప పడాలి. మరి 1 యోహానులో కూడా మనము అష్యూరెన్స్ గురించి చూస్తే, 1 యోహాను 3వ అధ్యాయము 22 చదవండి. 1 యోహాను 3వ అధ్యాయము 22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ కీర్తనలు 44 వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ దృక్పథంలో అది చదవండి. వాళ్ళ ఆజ్ఞలను గైకొన్నారు కదా, దేవుని ఆజ్ఞలను ఇక్కడ 44 కీర్తనలో ఉన్న హతసాక్షి సంఘము గైకొన్నారు. తర్వాత ఇంకేమనుంది అక్కడ? వారి ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టంగా ఉన్నారు. అయ్యో, మేమేమైనా అన్య దేవతలను పూజించామా? మా 20వ వచనంలో మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల చట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా? ఈ రిజల్ట్ ఇట్లా వాళ్ళకై వాళ్ళు తమకు తాము తీర్పు తీర్చుకొని వాళ్ళు వెళ్తుంటే, తర్వాత ఏంటి? దేవుడు మనకు అడిగినది మనకి ఇవ్వడా అని అంటున్నారు కదా. సో వాళ్ళకి అష్యూరెన్స్ ఉంది. ఇక్కడ 44వ కీర్తనలు కూడా వాళ్ళు అదే అష్యూరెన్స్ తోటి వెళతా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ దేవుని ఆజ్ఞలు గైకొన్నారు. ఇక్కడ అట్లా 24వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచిన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. కాబట్టి దీని వలన ఎవరు దేవుని సంబంధి, ఎవరు లోక సంబంధి అని కూడా మనకు తెలుస్తుంది కదా. 5, 6, 4వ వచనం. ఓకే, చదవమంటారు? చదవండి. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలను లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకుననో అది దేవుని సంబంధమైనది.
ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు, దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. యా, సో అట్లా వీళ్ళకి 44 కీర్తనలో కూడా మరి దేవుని సంబంధాలుగా ఉంటూ కూడా అయినా కానీ వాళ్ళు భరిస్తూ ఉన్నారు. ఏం భరిస్తూ ఉన్నారు? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఎడబాటు వాళ్ళు భరిస్తూ ఉన్నారు. సో మనకి తింటే వాడికి నోటికి మధురంగా ఉంది, కడుపు లోపలికి వెళ్ళిన తర్వాత చేదుగా ఉన్నది అన్న విషయం కూడా ఎహెచ్కేలు 2వ అధ్యాయము 8వ వచనము చూస్తే, మరి నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొనిన యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. చూసారా, ఆ గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? మహావిలాపము. 44 కీర్తనలో ఏదైతే జరుగుతుందో అదే అక్కడ రాయబడి ఉంది. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అందులో వ్రాయబడి ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. తేనె వలె మధురముగా నుండెను. అర్థమైందా? ఇది సేమ్ రెలవెన్స్. Psalm 44, Romans 8:36, Ezekiel 2 verse 8 and Revelations 10 verse 9. All of them are going in the same line or on the same page. Ikkada God is preparing John in Revelation. God is preparing John ఫర్ అ ప్రొఫెటిక్ రోల్. ఒక ప్రవక్తగా ఉండడానికి యోహానుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ యెహెజ్కేలును కూడా ఒక ప్రవక్తగా ఉండడానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుడు ప్రిపేర్ చేయాలి అంటే దేవుడు ఇచ్చింది అక్కడ తినమంటున్నాడు. దేవుడు ఇచ్చింది ఏంటి? ఆ వాక్యంలో ఏం రాయబడిందంటే మహా విలాపమును, రోదమును, తర్వాత మనోదుఃఖమును, ఈ వ్యాకులమంతా ఇక్కడ రాయబడింది. ఏంటి ఈ మెసేజ్? ఇదే మెసేజ్ నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్పాలి. యెహెజ్కేలు ఇశ్రాయేలీయులకు చెప్పాలి. కిందనే, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల ఎదుకు పోయిన మాటలు వారికి తెలియజెప్పుము. ఇశ్రాయేలు వాళ్ళకి తెలియజెప్పాలి అన్నాడు. ఇక్కడ ప్రకటనలో ఉన్న యోహాను కూడా నువ్వు ప్రజలందరికీ చెప్పవలసిన, లోకమంతటికి చెప్పవలసిన విషయం ఏమిటంటే క్రీస్తు గురించి, ఆయన సువార్త గురించి ప్రకటన చేసినప్పుడు ఆ సువార్త విని రక్షింపబడ్డవాడు ఓకే. కానీ ఎప్పుడైతే దేవుని స్వార్థ విని క్రీస్తును ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి జడ్జ్మెంట్ ఉంటుంది అనేది ఒక చేదైన విషయాన్ని యోహాను నువ్వు అందరికీ ప్రచురం చేయాలి అని అక్కడ చిన్న పుస్తకంలో మరి అక్కడ రాయబడి ఉన్నది. ఈరోజు కూడా సంఘం చేయవలసిన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత ఏమిటి? సువార్త ప్రకటన. సువార్త ప్రకటన చేస్తే అందరూ వచ్చేస్తారా? ఏమో. మీరందరూ మా ప్రాస్పెరిటీ గాస్పల్లో వీళ్ళు చెప్పబడే ప్రాస్పెరిటీ ప్రీచర్స్ అందరినీ చూసి కోట్ల కొలది గ్రౌండ్ అంతా నిండుతూ ఉంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ వచ్చింది అని అనుకుంటున్నారేమో మీరందరూ. కానీ నేను వచ్చే రోజుల్లో ఏమన్నాడు క్రీస్తు? ఒక్క కనుగొందునా. నేను వచ్చే రోజుల్లో ఒక్క విశ్వాసినైనా కనుగొందునా అనలేదా? ఒక విశ్వాసినైనా. అంత కష్టంగా ఉన్నదని చెప్తే వీళ్ళేంటి ప్రాస్పెరిటీ ప్రీచర్స్, ఓ రండి, మీ ఉద్యోగాలు వస్తాయి, మీ ఆరోగ్యాలు బాగుపడతాయి, మీ క్యాన్సర్ పోతుంది, మీకు స్వస్థతలు జరుగుతాయి. వాళ్ళ పేరు లేబుల్సే స్వస్థత కూటములు. క్రీస్తు ఎక్కడా కనబడ్డాడు. హౌ వేరియన్స్ ఇస్ ఇట్ అగేన్స్ట్ ద జెన్యున్ గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. యోహానును అది చెప్పమంటున్నాడు, యెహెజ్కేలును అది చెప్పమంటున్నాడు. నువ్వు తీసుకెళ్ళి చెప్పాల్సిన సువార్త ఇది. అది ఏంటిది అని అంటే చేదుగా ఉంటుంది. అసలు అన్బిలీవర్స్ అయితే అసలు తినను కూడా తినరు. నువ్వు విశ్వాసవి కాబట్టి నువ్వు తింటావు. నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత నీకెందుకు చేదుగా ఉంటుందంటే నీలో ఏముంటుంది? 2 నేచర్స్ ఉంటాయి. నీలో ఉన్న సిన్ఫుల్ నేచర్ ఉంది, తర్వాత నీలో న్యూ నేచర్ ఉంది. ఈ న్యూ నేచర్ని, సిన్ఫుల్ నేచర్కి రెండింటి మధ్యలో వైరము ఉంటుంది. ఆ వైరం జరిగినప్పుడు నీకు చేదు అనుభవం, నీకు చేదు ఉంటుంది, నీ కడుపులో చేదు వచ్చేస్తుంది. అండ్ చెప్తున్నాను, ఆ చేదు మంచిది.
ఆ చేదు మంచిది, ఆ చేదు ఉందా? నీకు తినేటప్పుడు తీయగా ఉండి కడుపులోకి వెళ్ళిన తర్వాత తీయగా ఉండి ఇక నీకు రోజంతా నాకు ఇట్లాగే వండిపెట్టు అంటే మాత్రం కష్టం. చేదు చేదు అనేది నువ్వు చేదుకుండా వెళ్ళాలి. మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళు మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ చేస్తున్నారు. దే ఆర్ మార్టిఫైయింగ్ ద డీడ్స్ ఆఫ్ దర్ బాడీ. గలేషియన్స్ 5:22 ఏమని ఉంది? Therefore mortify the deeds of your body. Galatians 5:22 ఏంటి? మన మన ఆత్మఫలము. చదవండి సిస్టర్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దిస్ ఇస్ ద వర్డ్స్ వి నీడ్ టు మెడిటేట్. క్రీస్తు యేసు సంబంధులు ఏమిటి? అండ్ దే దట్ ఆర్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్. అండ్ దే దట్ ఆర్ ఆఫ్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తు సంబంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు శరీరేచ్ఛలను సిలువ వేసుకుంటున్నారు. ఇక్కడ కూడా వారి శరీరేచ్ఛలను సిలువ వేశారు. 44వ కీర్తనలో వారి శరీరేచ్ఛలను అన్ని సిలువ వేశారు. రోమా 8:36లో కూడా వదకు తేయబడిన గొర్రె పిల్లలము, ఒకటికి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాము, సముద్రంలో వెళ్ళాను, ఎన్నో అందరూ నన్ను క్రీస్తు గురించి అందరూ నన్ను వెర్రివాడా అని అన్నారు, నేను భరించాను. క్రీస్తు కోసము భరించాను. అందుకే ఇది మరణ పునరుద్ధానములు, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలోనే మనకి పరిష్కారము ఉంటుంది. విశ్వాసి యొక్క ఈ యొక్క పోరాటంలో ఎవరు కూడా రక్తము కారునంతగా ఉంది కదా వాక్యంలో. నీ పాపం, హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు రక్తము కారునంతగా మీరు శ్రమ పడలేదు అని అంటుంది. ఇంతగా శ్రమ పడ్డా కూడా వాక్యం ఏమని చెప్తుందంటే, ఓకే, మీరు రక్తము కార్చునంతగా మీ ఎడమ కన్ను మిమ్మల్ని పాపం చేసినట్లు చేస్తే అది పెరికివేయండి అని అంటుంది. అంతగా అక్కడ దేవుడు స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేశాడు. చదవండి సిస్టర్. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కరెక్ట్. పాపమునకు పోరాడు రక్తం కారణంతగా ఇంకా ఎదిరించలేదు. ఏంటి? నా ఫ్లెష్ని నేను అంతగా ఎదిరించాలి అని చెప్తా ఉన్నది. కాబట్టి మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ ఇస్ ది ఎవిడెన్స్. మార్టిఫికేషన్ ఆఫ్ ద సిన్ అండ్ ద వివిఫికేషన్ ఆఫ్ ద న్యూ నేచర్ ఆర్ ద వివిఫికేషన్ ఆఫ్ ద లైఫ్, బోత్ హ్యాస్ టు బి దేర్. ఒక మార్టిఫికేషన్ ఆఫ్ ఎ సిన్ ఒకటే ఉంటే దట్ ఈస్ ఆల్సో ఇంకా దేర్ షుడ్ బి అ వివిఫికేషన్. వివిఫికేషన్ అంటే ఏంటి? ఉజ్జీవింపబడిన మన ఏమంటాము, ద న్యూ అండ్ లివింగ్ వే. అందులో కూడా మనము నడవాలి. ఎప్పటికీ శరీరాన్ని నలగగొట్టుకోవడం మాత్రమే కాకుండా ద న్యూ అండ్ లివింగ్ వేలో కూడా మనము నడవాలి. కాబట్టి అది ఇక్కడ ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి ఫైనల్గా మనం క్లోజింగ్ కంక్లూజన్స్ ఇద్దాము. క్లోజింగ్ కంక్లూజన్స్. ఇంత సఫర్ అయినప్పుడు మన వాక్యం కూడా మనం కూడా అదే సఫరింగ్స్ నుంచి వెళ్తాము. అయితే ఏమని చెప్తుందంటే వాక్యము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39 వచనం చూడండి. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. తర్వాత మనం వెనుక తీయవారం కాదు, కానీ వీఆర్ బిలీవింగ్ టు ద సేవింగ్ ఆఫ్ ద సోల్. తర్వాత మత్తయి 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 24:13. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. మత్తయి 24:13. He that endureth till the end, the same shall be saved. అంతము వరకు. మత్తయి 24 సిస్టర్ 13.
అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడేవాడో వాడే రక్షింపబడును. ఇది తీసుకెళ్ళి ఆర్మీనియన్స్ అంత మా దాంట్లో మా శరీరం మా ఫ్రీ విల్ తోటి మేము అంతం వరకు ఉంటాం అనేది దట్ ఇస్ అ బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్, దట్ ఇస్ అన్ ఇన్కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. Philippians 2. Right? It is God who works in you both to will and to do of his good pleasure. Therefore work out your salvation with fear and trembling. There are so many verses that says that it is God, మాకు కాదు యెహోవా మాకు కాదు. కీర్తనలు 115 మాకు కాదు యెహోవా మాకు కాదు, but unto thy name we give glory. Unto thy name we give glory. So next వచనాలు చూస్తే ఇక్కడ 44-26వ వచనం, మాకు సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. రైజ్ అప్, కమ్ టు అవర్ హెల్ప్ అండ్ రిడీమ్ us for the sake of your steadfast love. For the sake, ఎవరి కోసం అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరిని బట్టి విమోచించాలి, ఎవరి కోసమని విమోచించాలి ఇక్కడ? ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఫైనల్గా 44వ కీర్తన ఒక మంచి పదముతోటి క్లోజింగ్ చేయబడుతుంది, స్టెడ్ ఫాస్ట్ లవ్. ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో జస్ట్ కృప అని ఉంది. ఆ కృపకి ఇక్కడ సినోనిమే ఇక్కడ ఏమనుందంటే రిడీమ్ us ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్. స్టెడ్ ఫాస్ట్ లవ్, ఈ స్టెడ్ ఫాస్ట్ లవ్ అన్నిటికీ ఒకటే వర్డ్ పెట్టుకుంటుంది తెలుగులో కృప అని చెప్పేసి. బట్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటే మొదట ఏ ప్రేమతోటైతే ప్రేమించాడో చివరి వరకు దేవుడు అదే ప్రేమతోటి ప్రేమిస్తున్నాడు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. కొంతవరకు నిన్ను విడిచిపెట్టిన ఆయన విత్ లార్జ్ టెండర్ మర్సీస్ హీ విల్ గ్యాదర్ యూ. కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్, ఎవరి నిమిత్తము? కీర్తన 23 ఏమని చెప్తుంది? ఎవరి నిమిత్తం? కీర్తనలు 23 6వ వచనం చదవండి. ఆయన నామమును బట్టి, ఆయన నామమును బట్టి అంటే నా మెరిట్స్ని కాదు, నా క్రెడెన్షియల్స్ని బట్టి కాదు, నా టాలెంట్స్ని బట్టి కాదు, కానీ ఆయన నామమును బట్టి, ఆయన నామమును బట్టి నీ కృపను బట్టి మమ్మను విమోచించుము. రిడీమ్ us ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ లవ్. రిడీమ్ us ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ లవ్. దేర్ఫోర్ ఇది వాక్యమును తిన్నప్పుడు టేస్ట్గా ఉంటుంది, కడుపులో పోయినప్పుడు అది చేదుగా ఉండే దాన్ని నేను ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్లో డిస్క్రైబ్ చేస్తాను. The word of God is indeed sweet to the believer's taste, because it is a word of God sweeter than honey to the taste of faith, so that we do not rebel but swallow it, eat it and hide it in our inmost heart. But when it begins the work of transformation, it mortifies the old man, and more it desires that the kingdom of God should come. Thy kingdom come, నీ రాజ్యము వచ్చునుగాక అని ఆశపడేదే విశ్వాసి యొక్క జీవితం. ఫైనల్గా ఇవాళ అందులో కూడా గ్రూప్లో కూడా పెట్టాను, అది చదివి మనం ముగించుకుందాము. గ్రూప్లో నేను ఒక 2 వాక్యాలు పెట్టాము, చూసారా? అండ్ హైలైట్ చేశాను. అండ్ లైక్ దీస్ పీపుల్ ఇన్ Psalm 44, they may never in this lifetime receive any kind of explanation for the experience. వాళ్ళు ఏ అనుభవం గుండా వెళ్తున్నారో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ లైఫ్ టైంలో పరిష్కారం ఉండదు. బట్ ఇఫ్ దే కెన్ హానెస్ట్లీ సే ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్ ఫర్ సిన్, then they may have to conclude with these people that they are suffering for God's sake. All they can do is maintain their steadfast faith and pray for divine assistance. వీళ్ళు steadfast faithతో ఉంటున్నారు, దేవుడు steadfast loveతో దేవుడు ఉంటాడు. మన కంటికి మౌనంగా ఉన్నా కనపడదేమో కానీ దేవుడు స్టిల్ steadfast loveతో ఉంటాడు. సో ఇక్కడ ఇవ్వబడిన నేను పెట్టిన మెసేజెస్ కూడా చూడండి. తర్వాత ఫస్ట్ ఇట్స్ అ కాన్ఫిడెన్స్, అండ్ దెన్ కంప్లైంట్, అండ్ దెన్ ప్రొటెస్ట్ ఆఫ్ ఇన్నసెన్స్, అండ్ దెన్ ప్రేయర్ ఫర్ విక్టరీ. దోస్ విల్ బి ద క్లోజింగ్ సమ్మరీ లైన్స్. ఫైనల్ పాయింట్ ఏమని చెప్తున్నాడంటే సఫరింగ్ డస్ నాట్, ప్రేమ నుంచి ఎడబాయము. తర్వాత అండ్ సో బిలీవర్స్ డు నాట్ లూజ్ హోప్ బట్ ప్రే సమ్టైమ్స్ bluntly and boldly, because they do not know how to pray in devastating situations that they do not understand. Until the Lord delivers them, they, like Job and countless others, must endure the suffering and the shame for His sake, for no matter what happens, He is still their God and their King. Okay?
చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈరోజు ప్రభు కీర్తన 44వ గ్రంథ ధ్యానాలు మేము ముగించుకున్నాం ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు. కేవలం మేము విన్నవారం కాక తండ్రి, దాన్ని మేము పాటించు వారముగా సంఘ క్షేమాభివృద్ధికి మేము పాటుపడినట్లు, మీ నామం మహిమార్థమునకై తండ్రి మేము పాటుపడినట్లు తండ్రి, మమ్మల్ని అందరినీ తండ్రి రూపాంతరము చేయమని యేసు ప్రభు ప్రశస్త నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.